Perfect. Oh, hello everybody, welcome back to your channel. This is your right with Ram. ఇవాళ వచ్చేసరికి యాక్చువల్గా విజయవాడ రావాల్సి అనమాట. కొన్ని సడన్ ప్లాన్స్ వల్ల ఈవినింగ్ బాజర్ నైట్ వచ్చేసాము. ఒక్కసారి బైక్ సైడ్ కాప్ అక్కడ మైక్ చెకప్ చేసుకోవాలి. సో అందరూ నాకు మైక్ మార్చమని చెప్పారు. ఐ విల్ డెఫినెట్లీ 2-3 days లో సామ్సంగ్ ఏకేజీ మైక్ తీసేసుకుంటాను. సో గైస్ యాక్చువల్ గా మైక్ పొజిషన్ అయితే చెక్ చేశాను. ఇట్స్ బ్యాడ్ అనమాట. మైక్ ఏం బాగాలేదు, ఇంకా పక్క మార్చేయాలి. మీకు నెక్స్ట్ బ్లాగ్ నుంచి మాత్రం పక్కా మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాను, సేమ్ విత్ వీడియో ఎక్స్పీరియన్స్ తో పాటు. సో అంటిల్ దెన్ కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. సారీ ఫర్ దట్ గైస్, బట్ ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ ద మైక్. మోస్ట్లీ నెక్స్ట్ బ్లాగ్ అనేది ఒక 10 days తర్వాత ఉంటుంది. మైక్ కొన్నాక నెక్స్ట్ బ్లాగ్ అయితే చేస్తాను, నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో హోప్ ద వ్యూ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ అప్ టు నౌ. బాయ్ విజయవాడ మార్నింగ్ ట్రాఫిక్ బాయ్. ఫస్ట్ వెళ్తే అన్ని ఉంటుంది బుర్రందా రాసా భయం అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు. లిటరల్లీ బైక్ అంతా అనుకోవచ్చు. ఇప్పుడు 2 wheeler తక్కువ స్పేస్ కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఎవరికి ఏ ప్రాబ్లం కాస్ట్ చేయకుండా. గోమైన్ యాప్ చేయాల్సింది. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఫేస్ కన్వర్ట్ ఫోర్ అయితే వెళ్ళిపోదాం. వెంటనే మనం వచ్చేటన్నీ మాట్లాడుకుందాం. అండ్ దెన్ అక్కడి నుంచి లేదా హైదరాబాద్ వెళ్ళిపోతాను. బట్ దట్ వోంట్ బి ఆన్ ద వ్లాగ్ బికాస్ ఎన్సాన్ హైదరాబాద్ మీకు బుర్ కూడా వస్తుంది, నాకు బుర్ కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా నాకు కొత్త రూట్ నల్గొండ సైడ్ ట్రయల్ షోరూమ్. అండ్ అక్కడ ఉంది ట్రయల్ 660 అండ్ దాట్స్ P24. ఇక్కడ నుంచి కూడా చెప్పేస్తా మోడల్ ఏంటో. అండ్ ఆల్సో ద వెదర్ ఈస్ క్వైట్ గుడ్, చాలా బాగుంది వెదర్ కూడా. ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెదర్. ఒక స్మాల్ టిప్ ఏంటంటే ఎక్కువ లాంగ్ రైడ్ చేసేటప్పుడు లేదా కనీసం 100 kilometers మినిమం రైడ్ చేసేటప్పుడు అయితే ఇయర్ ప్లగ్స్ కానీ కాటన్ కానీ చెవులో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఆన్ ద వేలో మన ఇయర్స్ వచ్చేసరికి 100 decibels వరకు నో ఇష్యూ. 100 decibels దాటితే మాత్రం ఇయర్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం బైక్ లో వెళ్ళేటప్పుడు విండ్ నాయిస్ కానీ బైక్ నాయిస్ కానీ హైవే నాయిస్ కానీ మొత్తం కలిపి అరౌండ్ 120 decibels ప్లస్ ఉంటుంది. దానివల్ల మనకి చాలా ఇష్యూ అవుతుంది. తర్వాత ఏంటంటే టిటినస్ అంటే అని చెప్పి చెవులో సౌండ్ వచ్చేస్తుంది. అది వచ్చిందా తలకాయ నొప్పి అంతే, ఇంకా జీవితాంతం ఉండిపోతుంది. సో చాలా ప్రాబ్లమాటిక్ అది. సో అలాంటివి రాకుండా అవాయిడ్ చేయడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. ముందే ప్రివెంట్ చేసేయండి. ఇయర్ ప్లగ్స్ లాంటివి చూపిస్తాను తర్వాత అలాంటివి పెట్టుకోండి. బట్ ఎవరి ప్లీజ్ రైడ్ సేఫ్, రైడ్ యూజింగ్ హెల్మెట్ మాత్రం పక్కా వాడండి. ఇంకొక 63 kilometers ఉంది. ఈజీ 8:30-9 లోపల వెళ్ళిపోతాను అక్కడ. ఏంటంటే అక్కడ ఘాట్ రోడ్ ఉందన్నారు, చాలా బాగుందని ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్. రెయిన్ కవర్ పోయిందిరా బ్యాగ్. ఇది నాది కూడా కాదురా, వేరే రెయిన్ కవర్. ఇది ఎక్కడ ఎగిరిపోయిందిరా సామి, నాది కూడా కాదు పాపం. అమ్మ ఫోన్ సరే ఆల్రెడీ అక్కడ అసలు ఉన్నది బండి తీసిన కాడ రెయిన్ కవర్ ఏమైనా పడిపోయిందా చూడండి. బ్యాగ్ ది బ్లాక్ కలర్ కవర్ ఉంటుంది, రెయిన్ కవర్ లాంటిది. వదిలేసాను ఎక్కడుందో ఇది కనిపించింది. మామూలుగా అక్కడ పడింది కదా అని ఫోన్ చేశా. సరే అయితే ఉంటా. గాన్ రెయిన్ కవర్ గాన్. సైడ్ ఈ రెయిన్ కవర్ ఆనర్ మీరు చూడాలనుకుంటే కనుక మనం అడ్వెంచర్ గోకాట్ బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్ లో అయితే చూడండి. ఆడే బాగుంటుంది. వర్షం పడితే నా పరిస్థితి ఏంటండి, ఇటువంటి కవర్ అంత స్పేస్ కవర్ చేయదు, పెద్ద బ్యాగ్ కదా. ఎలాగైనా రెయిన్ బ్యాగ్స్ ఉంటే క్లీన్ హైవే మ్యాన్, ప్రశాంతంగా అంటే అనుకోదాకా మైక్ మాత్రం పక్క అంటే పక్క నెక్స్ట్ ఈ మైక్ అయితే ఉండదు మీకు. డిజిటెక్ మైక్ అనేది జస్ట్ కొంచెం హ్యాండీగా ఉంటుందని వాడుతున్నాను అంతేగాని నెక్స్ట్ బ్లాగ్ ని పక్క మంచి మైక్ అయితే తీసుకుంటాను. సో టైమ్ వచ్చేసరికి 7:31 AM and estimated time of arrival is 1.5 hours and the distance to be covered 56 kilometers to Kondigiri Fort. ఈ హజార్ లైట్ కూడా ఇక్కడ పెట్టుకుందాం అనుకుని ఉండే. ఈ హజార్ లైట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టుకుందాం హ్యాండ్ కి దగ్గరగా అనుకున్నా. మర్చిపోయే దాని గురించి కవర్ సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఇది ఉంటుంది, ఇది చాలా క్రికెట్ గ్రౌండ్. ఇది ఇంకొకటి ఉంటుంది, అది సాటిస్ఫైట్ ఉంటుంది, సెకండ్ అనుకుంటుంది. ఇది ఎంఎస్కే ప్రసాద్
ఆయన గ్రౌండ్ ఇది, క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ఇది. బికాస్ ప్లేయర్స్ ఆర్ ప్రాక్టీసింగ్, దర్ కీపింగ్ అప్ దర్ ఫిట్నెస్. ఎంఎస్కే ప్రసాద్ అని మొన్న రవి ప్రసాద్ అని ఇండియన్ ప్లేయర్ ఆయన కూడా. అరే 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 అరే. కనీసం బతుకున్నప్పుడు కూడా అడిగి వాల్యూ, చచ్చిపోయాక కూడా అలా పడేస్తే ఎలాగా? అరే అరే అరే, కొంచెం పక్క నుంచి వెళ్ళరా. అమ్మా, గీత అసలు తక్కువ వాల్యూ తోడు, ఈవెన్ ఆఫ్టర్ డెత్. ఈ గ్లవ్ తీసుకొని విల్ కంప్లీట్ అప్ ద థింగ్. వెహికల్స్ ఏం రావట్లేదు కదా. అదే మీరు అలా చండాలంగా వదిలేస్తుంది, కనీసం పక్కకైనా పెట్టాను. కాకపోతే వాటర్ ఉన్నాయి అక్కడ, చూసుకోలే. సారీ డూడ్. రియలీ సారీ. దట్స్ ద బెస్ట్ ఐ కెన్ డూ నమ్. ఈవెన్ ఆఫ్టర్ డెత్ మన బాడీని కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా హైవే మీద వదిలేసేలాగా. ఇదేనా కాదు, ఏదో వీడియో కోసం చేస్తాను కాదు. ఐ డిడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను డాగ్స్ క్యారెక్టర్స్ అనేది తీసి సైడ్ పెడతాను అనమాట ఎప్పుడైనా. ప్లీజ్ షో దెమ్ సమ్ రెస్పెక్ట్. బట్ ఒక డెడ్ బాడీని అలాగా వదిలేయడం కన్నా, ఎవరైనా మీరు కూడా ఇప్పుడు ఎలా చూసినప్పుడు, లెట్ ఇట్ బి హ్యూమన్, లెట్ ఇట్ బి డాగ్, లెట్ ఇట్ బి క్యాట్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఓకే? ఏది అయినా సరే యూ హ్యావ్ టు అలా తీసి కనీసం ప్రాపర్ రెస్పెక్ట్ కింద దాన్ని ఒక పక్కన అయినా పెట్టండి చాలు. జస్ట్ ఒక రోజు ఇక్కడ తీసుకొచ్చి పెడితే చాలు. మరి అలాగా ఆన్ హైవే చూసారా, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి పాపం. ఎదురు ఇంకోటి ఉందా? ఏంట్రా స్పీడ్ బ్యాగ్రా లేదా ఇంకేమన్నారు? అది నా బండి శుభ్రంగా తగినట్టు కింద. అది ఒరే ఒరే ఒరే, స్పీడ్ బ్యాగ్ అది ఏంట్రా ఎంత? మీరు మీ ఆటో వాళ్ళు నన్ను వెళ్ళాలని, మా ఆటో వాళ్ళతో కలగనప్పుడు సరే అటు వెహికల్స్ వస్తున్నాయి ఓవర్ టైప్ పడగా ఉంటాయి. గోస్ 25 kilometers టు గో. టైం వచ్చేసరికి 8 AM 44 minutes వీడియో చూపిస్తుంది. 25 kilometers ఇక్కడ నుంచి మనం కొంచెం లోకల్ సైడ్ వెళ్ళాలి, కంట్రీ సైడ్ నుంచి. బాయ్ 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 సింటూ బాయ్. 2000 years later. పల్నాడు డిస్ట్రిక్ట్, కొండవీడు ఘాట్ రోడ్ 3 kilometers ఇక్కడ నుంచి. గుడ్ వే. ఒరే ఒరే ఒరే, ల్యాప్టాప్ ఉన్న చోట ఉందిరా అది. ద ఫక్.
ల్యాప్టాప్ ఇటు పక్క కొందలే, నో ఇష్యూ. అబ్బా వాటే మదర్ మమ్మీ, మోర్చేరు కదా అట్లేదు మా అమ్మ. ఓకే ఇక్కడెక్కడ పర్లేదులే. మమ్మీ చాలా చావు దెబ్బ తీస్తావు. అమ్మా అదిగోండి అయ్యా ఘాట్ రోడ్డు కనబడుతుంది కాదు. At last we are here to the Kondavidi Fort, guys. Man, I speed breaker. Nallapaneni Children's Park, ₹20. Check post. Check post దగ్గర చిన్నగా అవ్వాలి. ఎంత? ఏం లేదు లగేజ్ బట్టలు. హైదరాబాద్ వెళ్ళేదారిలో సరే చూసేద్దామని. ఓకే అదే చాలా 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 మంత్స్ తర్వాత, 1 year తర్వాత ఘాట్ రోడ్ ఎక్కినట్టున్నాను మోస్ట్లీ. శ్రీశైలం ఘాటే లాస్ట్ ఉన్నది. అప్పిల్లి ఘాట్ కదా ఇది. మస్తు మోస్ట్లీ 1 to 3 ఉంచుకోవాలి గేర్. ఈ వ్యూ పాయింట్ కాదు, పైన వ్యూ పాయింట్ వెళ్దాం మనం. వ్యూ పాయింట్ కి దారి, లెట్స్ గో. Vehicles not allowed beyond this point. Bakla. కూర్చోడానికి ఉంది, మంచి ప్లేస్. నైస్ వెరీ గుడ్. సూపర్బ్. Oh man. Quite nice actually. It's quite good, you know. ఈ హెల్మెట్ క్యామ్ అన్నీ తీసేద్దాం ఒకసారి. క్యామ్లో క్వాలిటీ బాగా కనబడుతుంది అనుకుంటున్నాను, బట్ ఇంకా దారి లేదా ఏంటి విషయం? బ్యారికేడ్స్ వేస్తారేంటి? మేము కార్ కింద పెట్టేసింది, నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. లక్ష్మీ నరసింహవారి దేవస్థానం కరెక్టే. ఏమో ఘాట్ రోడ్ నెక్స్ట్ ఇంకా ఉంది, బ్యారికేడ్ చేశారు. అలా వెళ్దాం బండి అన్న. ఇటా మొత్తం చెప్తున్నారు.
ఎట్రా ఇటా అటా ఇటేనా ఓకే అంకుల్ అంట అంకుల్ ఎవరు అంకుల్ 21 నా ఏజ్ 21 అంకుల్ అంటున్నాడు వాడు ఇటు వెళ్తే ఫోటో ఎక్కచ్చా ఓకే ఓకే ఇక్కడ నుంచి మనం వాక్ పడాలి మొబైల్ పడాలి ఇక్కడ నుంచి ఇంకా యాక్షన్ 2 ఛార్జ్ అవుతాను ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం సో బైక్ ఎక్కితే అలాగ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాదండి ఏదోటి వేసేద్దాం యాక్షన్ 2లో ఏమో ఛార్జ్ అయిపోయి ఉండే లేకపోతే యాక్షన్ 2లోనే తీసేవాడిని కానీ సో మొబైల్లో రికార్డ్ చేస్తున్నాం అనమాట some nice scenery dude amma shaba stanki ఇంతే అనుకుంటా బాబా ఇంకేం లేదా ఆ బైక్ రావాలే వెళ్తే బాబాయ్ ఆ బైక్ వెళ్ళమంటున్నాడు అవ్వని పని అది అసాధ్యం నాకు చూసి అక్కడ ఒకటి ఉంది బట్ దానికి మన దారి తెలియదు తెలిసిన ఎక్కల ఇదే కొండవీడు ఫోటో అనమాట ప్రస్తుతానికి అమ్మో ఐఫోన్ చెత్తను కొంచెం ఎక్కగానే అదనమాట విషయం సరే ఇదే కొండవీడు ఫోటో యూ కెన్ ఎక్స్పీరియన్స్ బాగుంది బట్ 40 రూపీసే కదా ఫర్ ద టికెట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఘాట్ రోడ్ ద వ్యూ పాయింట్స్ ఆర్ గుడ్ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడ రావచ్చు శుభ్రంగా నవ్వుడే క్వశ్చన్స్ ఫ్యామిలీ టైం వరకే ఫ్రెండ్స్ ఎవరికి వస్తాం ఫ్రెండ్స్ వస్తామంటే కుదరదు అండి ఓ సభి జాన్తానవి దట్స్ హౌ దిస్ కొండవీడు ఫోటో ఇస్ గుడ్ అండ్ మంచి స్పేస్ ఉంది కూర్చోడానికి వ్యూ పాయింట్స్ బాగున్నాయి బాగా నాకు అయినా నచ్చింది కొండవీడు ఫోటో కన్నా వ్యూ పాయింట్స్ ఆర్ గుడ్ సెట్ టు సీ హియర్ ఐ థింక్ వీ కెన్ ఎండ్ ద వ్లాగ్ అండ్ I'll see you in the next vlog guys. నుంచి నా ప్లాన్ అంటే నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాను హైదరాబాద్ వ్లాగ్ అయితే అనుకోవట్లే ఎందుకంటే పొద్దాకలే ఎన్నిసార్లు తీస్తాము హైదరాబాద్ వ్లాగ్ ఆల్రెడీ ఒకసారి తీసాము ఈవెన్ అప్లోడెడ్ ఇట్ ఆల్సో సో మళ్ళీ హైదరాబాద్ బ్లాగ్ మళ్ళీ విజయవాడ రొటీన్ అయిపోద్ది ఇంకా కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు పక్క దాని మీద చేద్దాం మోటార్ బ్లాగ్ అనేది సో దిస్ ఈస్ అవర్ ఎండింగ్ ఆఫ్ అవర్ బ్లాగ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి అండ్ బై బై